డిస్కషన్లోకి వెళ్దాం. ప్రధానమైన వార్త కనిపిస్తోంది. నిన్న గవర్నర్ను కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కలిసిన పరిస్థితి. చేరికలపై అన్నీ కూడా ఒక డీల్స్ ప్రకారమే జరుగుతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన వ్యవహారం, ఒక్కొక్కరిని వాళ్ళకి సంబంధించిన డబ్బులు రావాల్సి ఉంటే వాటిని ఆపేసి బిల్స్ ఆపుతున్నారు. మరికొందరికి డబ్బులు ఆశ చూపుతున్నారు, మరికొందరికి పదవులు ఆశలు చూపుతున్నారు. మొత్తంగా రాజ్యాంగం పూర్తిగా ఇక్కడ అమలు జరగడం లేదు, ఇక్కడ పూర్తిగా అరాచకం నడుస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన కామెంట్స్. ప్రధానంగా ఒక వార్త చూసుకుంటే చేరికలని డీల్స్, ఉపేందర్ రెడ్డి బిల్లులు ఆపారు, టీఆర్ఎస్లో చేరితేనే ఇస్తామన్నారు. హర్షవర్ధన్ తండ్రికి 26 కోట్ల పరిహారం ఇవ్వాలి, పార్టీలోకి వస్తేనే చెల్లిస్తామని చెప్పారు. ఓ జెంటిల్మెన్ది పెద్ద ల్యాండ్ డీల్, అక్రమ భూదందా సాయపడుతున్నామన్నారు. ఒకరికి 10 కోట్లు, మరొకరికి 15 కోట్లు అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు, రాష్ట్రపతికి లోక్పాల్కు కూడా ఫిర్యాదు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ ఆరోపణలు నిన్న చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విపక్ష నేతగా దళితుడు ఉండకూడదా, దళితుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ పదవిని కూడా పోగొట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది అంటూ చేసిన కామెంట్స్ మనం ప్రధానంగా చూస్తున్నాం. సామరామోహన్ రెడ్డి గారు, మీతో మొదలు పెడితే ఎట్లా చూస్తున్నారు? అంటే ఇన్ని రోజులు ఏ కారణం చేత పోతున్నారు అంటే మీరే మమ్మల్ని పచ్చాలంటే మేము గివే అన్నాం కదా. మేము అనంటే అవి ఎట్లా చెప్పగలుగుతారు, వాళ్ళ అభివృద్ధి బాగుంది లేకపోతే వాళ్ళ ప్రగతి చూసిపోతున్నారు అని అంటారు కదా అని మీరు మమ్మల్ని రిటర్న్ ప్రశ్నలు వేసిండ్రు. ఈరోజు ఇదే మీడియా ముఖంగా, ఇదే పత్రికల ముఖంగా జరుగుతున్నటువంటి డీల్స్ ఇంకా పెద్ద డీల్సే ఉన్నాయి. అవి చిన్నవే రాసినట్టు ఇంకా పెద్ద డీల్స్లలోనే ఈ ప్రభుత్వము ఉన్నటువంటి ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నాలు కాదు, సఫలీకృతం కూడా అవుతుంది. ఎందుకంటే పోతున్నటువంటి నాయకుల దగ్గర సరైన కారణాలు లేవు. ఏమనంటే ప్రగతి చూసిపోతున్నంటే ప్రతిపక్షంలో మనల్ని ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్నప్పుడు మనం ప్రగతి చేయాల్సింది మన చేతిలో ఉన్నప్పుడు పక్క పార్టీ లేకపోతే అధికార పార్టీ ప్రగతి చూసి పోనీకి ఏముంటుంది? ఇవన్నీ ఏం లేదు. కానీ పోలేకపోతే కనీసం భయభ్రాంతులకు గురి చేసి లేకపోతే బ్లాక్మెయిల్కి గురి చేసి లేకపోతే ఇంకో ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉంటే పాత కథలన్నీ ముంగటి తీసుకొచ్చి టేబుల్ మీద ఫైల్ వేసి ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి నాయకులని చేర్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దురదృష్టం ఏంటి అని అంటే పోతున్నటువంటి నాయకులు ఏ ఒక్కరన్నా ధైర్యం చేసి ఇట్లాంటిది నడుస్తుంది, నాకు ఏమైనా సరే కానీ ఇట్లాంటిది నేను రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో నేను ఒప్పుకోనని ఒకరిగిట ముందుకు వచ్చి ఉంటే బండారం ముందే బయటపడేదేమో. కానీ ఈరోజు రాజీనామాల దాకా గవర్నర్ దగ్గర ఫిర్యాదుల దాకా వచ్చినటువంటి పరిస్థితి తర్వాత మనం ఈ డీల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే డీల్స్ మీద లేకపోతే ఇదే బ్లాక్మెయిల్స్ మీద రాజకీయాలు నడిపేటటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మధ్యలోకి పోయేసేసి కొట్లాడి ఓట్లు తీసుకునేటటువంటి లేకపోతే చేసినటువంటి ఫలాలను చూపించి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క పార్టీకి లేకుండా పోయింది. ఏది ఏమైనా పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయింపులు జరగాలంటే వాళ్ళకు ఉన్నటువంటి లిబర్టీ. కానీ నువ్వు బ్లాక్మెయిల్ చేసి గుంజుకునేటటువంటి ఈ యొక్క అప్రజాస్వామ్యమైనటువంటి ఘటనలను నువ్వు ఎట్లా ఎంకరేజ్ చేస్తావు? దీని మీదనే కాంగ్రెస్ పార్టీ నేతలు మాకున్నటువంటి అధిష్టానం కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. గతంలో కూడా 2015లో హైకోర్టులో పిటిషన్లు వేస్తే అవి అట్లనే ఎండిపోయిన ఇన్ఫెక్షన్స్ అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఎన్నికల దాకా కూడా స్పీకర్ గారు ఆమోదించని పరిస్థితి. ఈసారన్నా దీనికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పెద్దగానే మాట్లాడుతున్నారు, అవసరమైతే రాజీనామా చేసిపోతాం, అవసరమైతే రాజీనామా చేసేపోండ్రి కదా, అవసరం కాదు, అది అవసరమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. సో ఆ స్టాండ్ మీదనే మేము ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. వీలైతే దాన్ని లోక్పాల్లో కూడా ఫిర్యాదు చేస్తాం. రేపు పొద్దున యూపీఏ ప్రభుత్వంలో తోటికిట కోయలేషన్ల గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా చట్ట సవరణలు కూడా జరగాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు దేశానికి ఉంది. అది మేము చేయబోతున్నాం. రైట్. శ్రీనివాస్ సోలంకి గారు ఎట్లా చూస్తారు దీన్ని? అయితే మిత్రుడు చెప్పిన దాంట్లోనే నేను గతంలో కూడా మీకు ఒకసారి చెప్పిన, నిజంగా వీళ్ళు అభివృద్ధి కోరుకునే ఇతర పార్టీలకు వెళ్ళేటట్టయితే ఎన్నికల ప్రచార సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని తిట్టినంతగా కాంగ్రెస్ పార్టీ మరొకరిని తిట్టలేదు. అదే పార్టీ నుండి గెలిచినటువంటి అభ్యర్థులు ఈరోజు అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము పార్టీ మారుతున్నాం అంటారు. అంటే ఇక్కడ వీళ్ళు ప్రకటిస్తున్న ప్రకటనకు పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, నిజంగా పార్టీ మారితేనే అభివృద్ధి సాధ్యమవుతుందా? అంటే విపక్ష ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి అనేది జరగదా? ఆ నియోజకవర్గాలకు వీళ్ళు అభివృద్ధి నిధులు కేటాయించరా? లేకపోతే వాళ్ళను ఒక అంటరాని వాళ్ళుగా చూస్తారా? లేకపోతే వాళ్ళను చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉందా అనేది ఇటు పార్టీలు మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పాలి, పార్టీల్లో చేర్చుకుంటున్నటువంటి కేసీఆర్, కేటీఆర్ లేకపోతే ఆ టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఏదైతే ఉందో అదైనా సమాధానం చెప్పాలి. అది చెప్పట్లేదు. కాకపోతే వీళ్ళు నిజంగా కూడా ఇంకో అడుగు ముందుకేస్తున్నారు. ఏది అవసరమైతే మేము రాజీనామాలు చేస్తామని. రాజీనామాలు చేస్తామని చెప్పడం కాదు, రాజీనామాలు చేసే పార్టీలు మారాలి.
అవసరమైతే కాదు, అవసరమే. పార్టీలు మారడం అంటేనే రాజీనామా చేయాల్సింది. ఒక పార్టీ ద్వారా వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసిన తర్వాతనే వేరే పార్టీలోకి వెళ్ళాలి. వేరే పార్టీలోకి వెళ్ళకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అది నైతికత. ఆ నైతికతను పక్కన పెట్టేది అవసరమైతే రాజీనామా, అవసరం ఏంటి, ఇంకా అవసరమే, తప్పకుండా రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం గుర్తు చేయదలుచుకున్నాం. పార్టీ మారితేనే, అధికార పార్టీలో చేరితేనే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే 2004లో మా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు అంబర్పేట హిమాయత్ నగర్ నుండి గెలిచిన తర్వాత, 2009 అంబర్పేట నుండి గెలిచిన తర్వాత, 2014లో అంబర్పేటలో గెలిచిన తర్వాత, ఈ 3 టర్ములు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక నిధులు ఖర్చు పెట్టినటువంటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా అంబర్పేటను తీర్చిదిద్దింది విపక్ష పార్టీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు. అధికార పార్టీతోటి కొట్లాడాల్సిన టైంలో కొట్లాడాలి, నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం సాధించుకోవాల్సినటువంటి నిధులను సాధించుకోగలగాలి. అది నీ సమర్థత. నీ అసమర్థతను ఈరోజు కప్పిపుచ్చుకోవడం కోసము వేరే పార్టీలోకి మారతాము అని అంటే ఇది ఎంతటి సిగ్గుచేట అనేటువంటి విషయం ఒకటి క్లారిటీ తీసుకోవాలి. రెండో విషయం, టీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది అంటే, పార్టీలు ఫిరాయించినటువంటి 2018 ఎన్నికల కంటే ముందు ఎమ్మెల్సీలు, కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు పార్టీలు ఫిరాయించారు. పార్టీలు ఫిరాయించినటువంటి మరుసటి రోజే వాళ్ళ మీద వేటేసిరు, వాళ్ళ యొక్క శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేసిరు. మరి మీ పార్టీలోకి వెళ్ళి మారినప్పుడేమో శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేస్తారు, మరి వేరే పార్టీలోకి వెళ్ళి మీ పార్టీలోకి చేరిన తర్వాత ఎందుకు చేరు అంటే, మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అంటే, మేము ఇన్ ద సెన్స్ ఏ పార్టీ అయినా చేసినా, ఈరోజు విపక్ష పార్టీలు ఎవరు చేసినా కూడా అది ఒక వ్యభిచారం కింద కనిపిస్తుందా, లేకపోతే మీరు చేసేదే సంసారమా? కాబట్టి ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా ఒక చిత్తశుద్ధితోటి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు మారినటువంటి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉందో వాళ్ళ మీద తక్షణమే వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేయాలి. తక్షణము ఉప ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రవీణ్ గారు, ఈరోజు మరి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి శ్రీరంగ నీతులు వల్ల వేస్తున్నారు. మరి గతంలో ఏం జరిగిందో, మరి ఉద్యమ కాలంలో మరి ఏ ఎమ్మెల్యేను ఉద్యమంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనుగోలు చేసిర్రో, మరి ఆ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు ఏ విధంగా వేటుపడ్డదో, ఎన్ని సంవత్సరాలకు వేటుపడ్డదో అందరికి తెలుసు. కానీ ఈరోజు జరుగుతున్నది, ప్రజలు ఓ పక్షాన ఉన్నారు, ప్రతిపక్షాలు ఓ పక్కన ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు సమర్థవంతమైన నాయకత్వం లేక ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసుకొని అక్కడ ప్రతిపక్షాలకు ఒక నాయకుడు లేక, వాళ్ళకు దిక్కు దివాన్ లేక టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీలో మరి అలా చేరుతుండ్రు, మరి పైసలకు అమ్ముడు పోతున్నారు అంటే ఎంతమంది ఎమ్మెల్యేలను ఇప్పుడు మేము గేట్లు ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ కాలేతుంది, సరే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినాం మీరు అనుకుంటున్నారు. మరి మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు వస్తున్నారు, కింది స్థాయి శ్రేణి నాయకులు ఎందుకు వస్తున్నారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలకు? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు ప్రగతి పదంలో తెలంగాణను ముందలు తీసుకుపోతున్నారు. ఈరోజు రైతుల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ప్రభుత్వం, ఈరోజు కార్మిక కర్షక పక్షపాతమైన ప్రభుత్వం. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ పక్కన ఉన్నారు. మరి ఎందుకంటే ఇలా తెలంగాణలో మరి ఇలా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, మాకు ఆ పార్టీలలో ఉంటే పుట్టగదులు ఉండవు, మరి మేము కూడా రాజకీయంగా ముందరకు వెళ్ళలేమన్న ఆలోచనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు తప్ప ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు దేశ స్థాయిలో కూడా జరిగింది. ఎందుకంటే ఈరోజు అన్నిటికీ కూడా రోల్ మోడల్, నీటిపారుదల రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా రోల్ మోడల్గా ఈరోజు కేంద్రానికి రైతు బంధు పథకం పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలలో కూడా మరి కేసీఆర్ గారు అధ్యయనం చేసిన తర్వాతనే అక్కడ ప్రవేశపెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోతూ మేము గేట్లు ఎత్తితే ఇప్పుడు ప్రతిపక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కూడా మీరు. ఓకే, ఆయన కూడా వస్తారా? ఒక్క నిమిషం, అది కాదు అంటే మీరు ఇదొకటి క్లారిటీ ఇవ్వండి. ఇది నిజమెంతోనో మీరే చెప్పాలి. నథింగ్ బట్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎమ్మెల్యేలను అన్నది ఈ వార్త సారాంశం. ఉపేందర్ రెడ్డికి బిల్లులు ఆపినరు, టీఆర్ఎస్లోకి వస్తేనే ఇస్తామన్నారు. హర్షవర్ధన్ రెడ్డికి 26 కోట్ల పరిహారం, వాళ్ళ తండ్రికి 26 కోట్ల పరిహారం రావాల్సి ఉంది, టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే ఇస్తామన్నారు. ఓ జెంటిల్మెన్ది పెద్ద ల్యాండ్ డీలు, అక్రమ భూదందాకు సాయపడతామన్నారు పార్టీలో చేరితే. ఒకరికి 10 కోట్లు, మరొకరికి 15 కోట్లు ఇచ్చారు అన్నది ఇందులో సారాంశం. దీంట్లో ఏమైనా నిజం ఉందా? ఆంధ్రజ్యోతి పత్రిక ఏం రాసో తెలుసు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పత్రికకి ఎంత విలువ ఉందని కూడా ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలర్, రాధాకృష్ణ గారు ఒక పెద్ద బ్లాక్ మెయిలర్.
బ్లాక్ ఆంధ్ర ప్రాంతంలో 26 మంది ఎమ్మెల్యేలకు ఏ విధంగా కొనుగోలు చేసిరు, ఏ ఢిల్లీ చేస్తే కొనుగోలు చేసిరు, మరి ఆంధ్రజ్యోతిలో ప్రచురించినందుకు ఈరోజు వీళ్ళు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన శుద్ధ అబద్ధము. మరి అవును ఇంత గతంలో కూడా గెలిచిరు ఎమ్మెల్యేలు మరి ఆ డీలు అప్పుడు లేవా? వాళ్ళు ఉపేందర్ రెడ్డి అంటే ఆయన కాంట్రాక్టర్ కదా, గతంలో బిల్లులు రాలేదా? ఇప్పుడు బిల్లులు అయిపోయినాయని చెప్తున్నారు. మన కూడా బిల్లు వచ్చింది, బిల్లు రిలీజ్ టీఆర్ఎస్ పార్టీ రాకముందుకే బిల్లులు వచ్చినాయి. రైట్ ఓకే రాకముందుకే వచ్చినాయి, ఎలక్షన్ ముందులే వచ్చినాయి. మరి గతంలో మరి కాంగ్రెస్ పార్టీ అదే చేసిందా? కాంట్రాక్టర్లు టీఆర్ఎస్ పార్టీ లేరా ఉద్యమ సమయంలో? ప్రవీణ్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పిటకథలు అంతా చెప్పిర్రు ఇక్కడ. ఎందుకు అని అంటే వాళ్ళ గేట్లు ఎత్తుతానంటే మా నాయకులు అంతా పోతున్నాడు. మీ గేట్లు ఎత్తుతూ మీ నాయకులు ఏడ బయట పడతారన్నా గట్టి పట్టుకొని ఒక్కొక్కరు మీ దాంట్లో జమ చేసుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ పార్టీలో ఉంది. మా పార్టీలో అట్లా ఏం లేదు. కానీ మా నాయకులు చేరుతారు, మా నాయకులు వస్తారు. అది మీ పార్టీలో ఉన్నటువంటి ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం. రేపు పొద్దున ఏమవుతుందో, సొంత ఇంట్లో కుంపట్లు వేసింది, ఇది ఇంకేమన్నా దారితీస్తాను. అందుకని అంటున్నా కదా, గేట్లు ఎత్తుతానంటే మా నాయకులు పోతారండి. వాళ్ళ నాయకులకి లీకేజ్లో ఏడ బయట పడతారు అని అత్యంత జాగ్రత్తగా రేపు పొద్దున వీళ్ళందరూ జారుకున్నా కూడా రేపొద్దున సేఫ్ జోన్ ఉండాలని ప్రతిపక్షాలకి కూడా నాయకులను ఏరి చూరి ఆచితూచి తీసుకుంటున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉండరు ఈరోజు. ఇంకొకటి ఏమంటారు వాళ్ళు అంటే ఉపేందర్ రెడ్డి గారి విషయంలో కానీ ఇంకో విషయాలు గతంలో కాంట్రాక్టర్లు కాదా బిల్లులు ఆపలేదు. అది కాంట్రాక్టర్లే బిల్లులే, కానీ ఈ రోజు ఉన్నటువంటి బిల్లులు ఆపిన కారణాలు ఇవి అని అంటున్నాం మనం. అవేం అవాస్తవాలు కాదంటలేము. ఈ రోజు ఉన్నటువంటి కారణాలు నువ్వు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రం వాళ్ళ దాంట్లో కూడా ఏళ్ళు కాలు అన్ని పెట్టేసేసి గెలుపుతా ఉన్నాం కదా మనం. ఈరోజు ఏంది వాళ్ళ ల్యాండ్ డీల్ ఈడబెట్టి బ్లాక్మెయిల్ చేసి పార్టీ మారాలి సాఫ్ట్వేర్ వైకాపాలో జాయిన్ కావాలని చెప్తున్నటువంటి రాజకీయాలు మీరు చేస్తుండ్రు. ఇవాళ ఆ సబ్జెక్ట్ తర్వాత వెళ్దాం. ఆ సబ్జెక్ట్ ఉంది ఇంకా శ్రీనివాస్ గారు. అయితే ప్రవీణ్ రెడ్డి గారు ఒక ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా రైతుల గురించి బాగా మాట్లాడతారని అనుకున్నాను నేను. ఎందుకంటే వారు కూడా నాకు చాలా సంవత్సరాలుగా నాకు ఒక సోదరుడు లాంటి నాకు అన్న లాంటి వ్యక్తి. ఆయన రైతు కుటుంబంలో నుండి వచ్చినాడు. రైతులకు టీఆర్ఎస్ పార్టీ మేలు చేస్తుందని చెప్పేసి ఎంత శుద్ధ అబద్ధాన్ని చెప్తున్నారంటే ఇంతకంటే అబద్ధము ఈ సంవత్సరం ఇంకొక అబద్ధం ఉండకపోవచ్చు. ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు నిజామాబాద్లో రైతులు చేస్తున్నటువంటి తిరుగుబాటు. పసుపు రైతులు అదే అంటున్నాను, పసుపు రైతులకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వేల మంది నామినేషన్లు వేయడానికి సిద్ధపడుతుంటే ఎంత నిర్లజగా ఈరోజు ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టేసి నామినేషన్లు వేయడానికి కూడా అడ్డుకుంటుంది. నిన్న మొన్న చూసినాం, మనం టీవీలలో చూసినాం, పేపర్లలో చూసినాం, సోషల్ మీడియాలో కోడై కూస్తా ఉంది. రైతులను కనీసం నామినేషన్ వేయనియట్లేదు వీళ్ళ ప్రభుత్వం. ఏకంగా వాళ్ళ మంత్రి నూతనంగా మంత్రిత్వ బాధ్యతలు చేపట్టినటువంటి ఆ నిజామాబాద్కు చెందినటువంటి ఒక మంత్రి ఏకంగా రైతులతోటి రాయబారాలు బేరసారాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. రైతులు వీళ్ళు చేసేటువంటి ఏదో రాయబారాలకు బేరసారాలకు లొంగుతారని నేను అనుకోవట్లేదు. కాకపోతే రైతులకు వీళ్ళు మంచి చేస్తున్నాం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మాత్రం తప్పు మాట. దాని ప్రయాసనంగానే ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్కి జరుగుతున్నటువంటి నామినేషన్ల ప్రక్రియ. ఇంకోటి బిల్లులు ఆపుతారు, ఉపేందర్ రెడ్డికి నిర్ణయం చేసిరు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరతా అన్నందుకే బిల్లులు రిలీజ్ చేసి ఉంటారు. నిన్న మీరు చెప్పిన దానికే చెప్తున్నా. నేనే మీరు నిన్న వేసిరు, ఆయన పార్టీలో చేరిన తర్వాత వేసిన పార్టీలో రాకంటే ముందే వేసినామని మీతోటి ఆ ఒప్పందం అయిపోయిన తర్వాతనే బిల్స్ క్లియర్ చేసి ఉంటారు. ఇన్ని రోజులు బిల్స్ క్లియర్. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే గేట్లు తీస్తే అటు నుంచి ఇటుపోతారేమో అని చెప్పి 88 మంది ఉన్న స్ట్రాంగ్ పార్టీ ఇవాళ ఇంకా చేర్చుకుంటుంది అని అంటే గేట్లు తీసిపోతారు అని చెప్పి భయంతోనే చేర్చుకుంటుంది అంటారు ఆయన. సోదరుడు బిల్లులు ఆపుతారు అని నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు గతంలో కూడా కాంట్రాక్టర్లే, ఇప్పుడు కూడా కాంట్రాక్టరే. కాంట్రాక్టర్ రాకుండా కూడా చేస్తారు. గత పాలనలో చూసినాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో కాంట్రాక్టర్లు రాకుండా కూడా కాంట్రాక్ట్ రాకుండా వాళ్ళు వచ్చేంతవరకు కూడా రీటెండర్ చేసిన గత చరిత్రలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే మేము కాంట్రాక్ట్ రాకుండా కూడా చేయొచ్చు, కానీ కాంట్రాక్టులు వచ్చినా కూడా వాళ్ళ బిల్లులు వాళ్ళందరికీ సవ్యంగానే వస్తున్నాయి. మేము గేట్లు మా పార్టీలో కుంపట్లు లేవు. మా పార్టీలో ఒకటే కేసీఆర్ నాయకత్వంలోనే ఈరోజు పాలన జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వంలోనే ఈ దేశ పాలన కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో కూడా ఇలా తడుస్తుంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను చూసి, ఈరోజు సంక్షేమ పథకాలను చూసి, ప్రజలలో పోతున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి ఈరోజు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతే తప్ప ఈరోజు తెలంగాణ అందరూ కేసీఆర్ వైపే భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పథకాల మీద కూడా చర్చలు చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలన్న ఆలోచన దశగా పోతుంది తప్ప అలాంటి ముఖ్యమంత్రికి మనం అండగా ఉండాలన్న ఆలోచనతోనే వస్తుంది. మరి
వీరు ఎంతసేపటికి అమ్ముడు పోయారు అని చెప్తున్నారు. అంటే అంటే నేను ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతే అది అమ్ముడు పోయినట్టేనా? మరి విశ్వేశ్వరరెడ్డికి ఎంత ఇచ్చారో చెప్పాలి. మరి బ్రేక్ వెళ్ళాలి మనము. రామన్ రెడ్డి గారు, మీరు ఫైనల్గా ఏం చెప్పాలి? ఇంకొక కీలకమైన అంశం అందులో దళితుల్ని ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉండనివ్వరా అన్నది ఒక ప్రధానమైన క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. మీరు దాని మీద ఏం చెప్పాలనుకున్నారు? మీరు దీని మీద ఇప్పుడు గతంలోనైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. సరే, దాని రాజకీయం అంతా 5 సంవత్సరాలు మనం మొత్తుకుని తర్వాత మ్యాండేట్ ప్రధాన ప్రతిపక్షం కూడా లేదంటే ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఆదరణ ఎప్పుడు ఇవ్వాలి ఈ పార్టీ ఇచ్చినటువంటి ఏదో వాళ్ళని ఎట్లా వాడుకోవాలనేటటువంటి దాంట్లో వాళ్ళ నుంచి వాళ్ళకి ఎట్లా పెట్టాలి పోరని చెప్పి దళితుని అంటే ఇంకొక కౌంటర్ ఫీట్ వేయాలని ఇంకో దళితుని ముంగటేసి ఈరోజు దళితుడు కాదు ధనవంతుడు అంట. ఇది ఎక్కడ క్యాప్షన్, కొత్త క్యాప్షన్. అంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం ఏదైనా చేసుకుంటూ పోతారు ఇక వాళ్ళు. కానీ ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఎమ్మెల్యేలను ఎందుకు ఉంచుకుంటారు అంటే పార్లమెంట్ లో వాళ్ళ యొక్క సముచిత స్థానం లేకుండా బలం లేకుండా పోయింది కాబట్టి వీళ్ళని కూడా గుంజుకుంటే మనకు అంతో ఇంత పార్లమెంట్ రావాలనేటట్టు ప్రయత్నం. ఓకే, శ్రీనివాస్ గారు, మీరు ఫైనల్ ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? అంటే దానికంటే ముందు ఇందాక ప్రవీణ్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు ఈ దేశానికే నాయకత్వం వహించాలని మేము కోరుకుంటున్నామని. వద్దు నాయన, ఈ రాష్ట్రంలో అనుభవించిందే సరిపోయింది మాకు. ఈయన పాలనను ఈ రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రం ఒప్పుకుంటదంటే మాత్రం అది ఈ దేశానికే చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రాజకీయ అపరిపక్వత. కేసీఆర్కి ఈరోజు ఏదో మేధావి అనుకుంటున్నారు వీళ్ళు కానీ వాళ్ళు ఏదో డప్పు బజాయించుకుంటున్నారు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ కేసీఆర్కు నిజంగా ఇంతటి రాజకీయ అపరిపక్వత ఉందంటే నిన్న ఒక సభలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అంట నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తాడంట, లేకపోతే అదేంది మహాత్మా గాంధీ గ్రామీణ యోజన ఉపాధి హామీ కూలీలకు డైరెక్ట్ నేరుగా వేస్తారంట, గ్రామీణ సడక్ యోజనకు నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బులు వేస్తారంట. ఇంకా మేము ఎందుకున్నాం ఈడ? ముఖ్యమంత్రి ఎందుకు, ఎమ్మెల్యే ఎందుకు అంటే మీరు ఏమైనా దోచుకోనికినా? మీ ఖాతాలో వేస్తే మీరు దోచుకొని తిందామనా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీకు ఎందుకు ఇస్తుంది డబ్బులు? నేరుగా ఎవరైతే గతంలో మనం రాజీవ్ గాంధీ గారి హయాంలో చూసినాం, 100 రూపాయలు కేంద్రం నుండి వస్తే 25 రూపాయలు 15 రూపాయలు పోతున్నాయని నేరుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారే ఒప్పుకున్నారు. అంటే ఆయన అంటుంది రాష్ట్రం నుంచి నిధులు పంపిస్తున్నాం కదా, అంతటి సీరియస్ అలిగేషన్ ఉన్నటువంటి పరిస్థితులలోనే బలరాం గారు, అంతటి సీరియస్ అలిగేషన్ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుడికి డబ్బులు వేస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటిది? రైట్. ఈ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండనివ్వరా అన్న దానికి మీద ఏమన్నా చెప్తే మీరు మనం గతంలో కూడా చూసినాం మిత్రుడు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, నేను ఒక కాపలా కుక్కగా ఉంటా అని చెప్పేసినటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని తన ఇంటి చుట్టూగా కాపలా కుక్కగా మార్చుకున్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. నిజంగా కూడా ఈ రాష్ట్రంలో దళిత వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా జరుగుతున్నాయి. దళితులు అణచివేతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉంటే ఉండొచ్చు, నేను అంత పెద్ద మాట మాట్లాడలేను. కానీ నిజంగా కూడా దళితులకు మాత్రం అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ మాత్రం టీఆర్ఎస్. ప్రవీణ్ గారు, మీరేం చెప్తారు దీని మీద? మేము 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా పార్టీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేయడం జరిగింది. 2014 మేనిఫెస్టోలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మేము పోయినాం. ఉద్యమ సమయంలో మీరు అన్నట్టుగా మేము దళితుల ముఖ్యమంత్రి చేద్దామని ఆలోచన మా మేనిఫెస్టోలో ఉండే. ఇది 2009 మేనిఫెస్టో. 2014లో మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాబట్టి ఆ అంశం మీద పోయినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ టిఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో మార్చారు. కానీ ఇది టిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మారుతుందని కూడా కేసీఆర్ చెప్పిండు, కేసీఆర్ నాయకత్వంలో వద్దని కూడా చెప్పిండు. ఇంకోటి ఎలక్షన్ లో మాత్రం ఓట్లు వేసే వరకు మాత్రం పబ్లిక్ కి ఓటర్లకు తెలిసింది దళితుడిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ప్రచార సభల్లో ఇప్పుడు లైవ్ తీయండి ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ గారు మాట్లాడినా మాట్లాడలేదా? పబ్లిక్ చెప్పండి. ఇప్పుడు ఈ రోజు మరి శాసనసభ పక్ష నేత బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మరి బట్టి విక్రమార్క గారి నాయకత్వాన్ని మేము దిగజారుస్తలేము.
వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని వాళ్ళు చెప్పుకుంటుంటారు. మరి ఆ ప్రజాస్వామ్యంలోనే వాళ్ళ కాళ్ళు వాళ్ళే గుంజుకొని ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంటే ఇంకా మేమే బట్టి విక్రమార్కను దళితుడు కాబట్టి మేము చూడలేకపోతున్నాం అనేది ఇవన్నీ తప్పుడు మాటలు. ఆడరాగా మధ్యలో ఓడిపోయినట్టుగా మీరు మీ కాంగ్రెస్ పార్టీకి ఇది చేదగాంతనానికి నిదర్శనం. ఇది ఏది ఏమైనా ఎమ్మెల్యేల చేరిక కూడా ఒక పకడ్బందీ డీల్స్ లో భాగంగానే జరుగుతుంది. ఓకే రైట్ 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 ఓకే ఓకే రైట్ రైట్ ఓకే ఓకే రైట్ రైట్ మనం బ్రేక్ అందరు తెలిసిన విషయమే. రైట్ ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అన్నది కూడా ఒక డీల్స్లో భాగంగా జరుగుతున్నది అన్నది ప్రతిపక్ష పార్టీల ఆరోపణ కాదు. అదంతా కూడా మా అమ్మని చూసి వస్తున్నారు అంటూ టీఆర్ఎస్ పార్టీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన డిస్కషన్. మరొక 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న వివేక్ సీరియస్ కామెంట్స్ చేశారు టీఆర్ఎస్ మీద. నమ్మించి నా గొంతు కోశారు అంటూ ఆయన కామెంట్ చేశారు. మరొక అంశం, తెలంగాణలో ఆంధ్ర వారి మీద దాడులు జరుగుతున్నాయంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇచ్చాడు. తెలంగాణలో ఎక్కడ జరిగిందో నాకు చూపించు, ఆధారాలుంటే ఒక్కటైనా బయటపెట్టు, తెలంగాణలో ఎవరి మీద దాడి జరిగింది, ఎవరి ఆస్తులను లాక్కున్నారో చూపెట్టాలి, అనవసరంగా 2 రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు.